ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడి చమురు సంక్షోభం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ సముద్ర మార్గంలో చిక్కుకున్న భారత్కు చెందిన 2 భారీ ఎల్పీజీ ట్యాంకర్లు సురక్షితంగా గుజరాత్ తీరానికి చేరుకున్నాయి. ఇంకా 22 నౌకలు, వందలాది మంది భారతీయ నావికులు ఆ యుద్ధ ప్రాంతంలోనే చిక్కుకుని ఉన్నారు. వారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యుద్ధ వాతావరణం నెలకొన్న హోర్ముజ్ జలసంధి నుంచి బయటపడి భారతీయ జెండాతో ఉన్న 2 ఎల్పీజీ ట్యాంకర్ నందాదేవి మంగళవారం వేకువజామున 2:30 గంటలకు గుజరాత్లోని కాండ్లా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. సోమవారం శివాలిక్ అనే మరో నౌక కూడా ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఈ 2 నౌకలు కలిసి సుమారు 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని తీసుకొచ్చాయి. ఇది మన దేశంలో ఒక్క రోజుకు అవసరమయ్యే వంట గ్యాస్ కు సమానం. ప్రస్తుతం నందాదేవి నౌక మదర్ షిప్ నుంచి డాటర్ షిప్ కి గ్యాస్ బదిలీ చేసే ప్రక్రియను జరుగుతోంది. ఈ 2 నౌకలు మార్చి 13న తమ ప్రయాణాన్ని ప్రారంభించి సురక్షితంగా భారత జలాల్లోకి ప్రవేశించాయి. భారత్కు సురక్షితంగా చేరుకున్న ఈ 2 నౌకల సిబ్బందితో కేంద్ర షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రాణాలకు తెగించి వారు చేసిన సేవలను కొనియాడారు. కష్టకాలంలో వారు చూపించిన ధైర్యం, బాధ్యత అభినందనీయమని ఎక్స్ వేదికగా ఆయన ప్రశంసించారు. హోర్ముజ్ జలసంధి నుంచి భారత్కు చెందిన మొత్తం 4 నౌకలు సురక్షితంగా బయటపడినప్పటికీ పశ్చిమ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 22 భారతీయ నౌకలు చిక్కుకునే ఉన్నాయి. వీటిలో మొత్తం 611 మంది భారతీయ నావికులున్నారు. వీరంతా సురక్షితంగానే ఉన్నారు. గత 24 గంటల్లో ఎలాంటి ప్రమాదాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. చిక్కుకున్న ఈ 22 నౌకల్లో 6 ఎల్పీజీ క్యారియర్లు, 4 క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు, 3 కంటైనర్ షిప్లు, 2 బల్క్ క్యారియర్లు, 1 ఎల్ఎన్జీ ట్యాంకర్, 1 కెమికల్ ప్రొడక్ట్స్ నౌక, 1 డ్రెడ్జర్ ఉన్నాయి. మరో 3 నౌకలు డ్రై డాక్ లో మెయింటెనెన్స్ లో ఉన్నాయి. వీటిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది. దేశ అవసరాల్లో 88% ముడి చమురు, 60% ఎల్పీజీ, 50% సహజ వాయువును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇందులో సగానికి పైగా చమురు, 85 నుంచి 95% ఎల్పీజీ ఈ హోర్ముజ్ జలసంధి గుండానే వస్తాయి. ఇప్పుడు ఆ మార్గం మూసుకుపోవడంతో రష్యా, పశ్చిమాఫ్రికా, అమెరికా వంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముడి చమురు లోటును పూడ్చుకునే ప్రయత్నం భారత్ చేస్తోంది. ముడి చమురుకు ప్రత్యామ్నాయాలు దొరుకుతున్నప్పటికీ ఎల్పీజీ, ఇండస్ట్రియల్ గ్యాస్ సరఫరాలో మాత్రం కోత పడుతోంది. మిగిలిన 22 నౌకలు కూడా సురక్షితంగా మన దేశానికి చేరుకుంటే కానీ ఈ ఉత్కంఠకు తెరపడదు.